అంగరంగ వైభవంగా గోల్కొండ జగదాంబ ఎల్లమ్మ బోనాల ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఆషాఢ 2వ ఆదివారం కావడంతో ఉదయం నుంచి అమ్మవారికి ఒడిబియ్యం, బోనాలు, కల్లు సాకలు సమర్పిస్తున్నారు భక్తులు. బోనాల జాతరలో డాన్సులు, విన్యాసాలు, గావు పట్టుట లాంటి కార్యక్రమాలు చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. అమ్మవారి జాతరలో ఆకర్షణగా నిలిచిన పోతురాజుతో మా ప్రతినిధి పాపన్న ఫేస్ టు ఫేస్. ఈరోజు గోల్కొండలో శివశక్తులతో పాటు పోతురాజుల విన్యాసాలు కూడా ప్రత్యేకంగా ఉన్నాయి. ప్రస్తుతం మనతోటి ఒక పోతురాజు ఉన్నారు. పోతురాజుల ప్రత్యేకతలు ఏంటి కూడా మనం పోతురాజును అడిగేసి తెలుసుకుందాం. అన్న చెప్పండి, పోతురాజులు అంటే మన బోనాలకు ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. అసలు పోతురాజుకు అమ్మవారికి ఉన్న సంబంధం ఏంటి? ఆషాఢంలో అమ్మవారికి తమ్ముడులాగా ఉంటాడు అనమాట. అమ్మవారికి ఎందుకంటే అమ్మవారికి తమ్ముడు 7 అక్క చెల్లెలకు ఒక తమ్ముడు అనమాట. ఆ తమ్ముడు ఏమవుతుంది అంటే అమ్మ ప్రసాదం తెస్తప్పుడు కానీ ఏ దుష్ట శక్తులు కానీ ఆశపడకుండా అమ్మవారి బోనం ముంగట ఆడుతూ బోనం ఎత్తుకపోతాడు అనమాట. ఆ అక్కనేమో ఆ గుళ్ళో ఊకుంటుంది, పొలిమేర కాసే పోతులింగడేమో ఈడ ఊకుంటాడు, కావల మీద ఊకుంటాడు అనమాట. ఆ గోల్కొండ ఎల్లమ్మ దగ్గరికి వచ్చి ఆడుతూ పాడుతూ ఆ అమ్మవారి చల్లని దివ్వలు ఉండాలని ఆ అమ్మవారి దగ్గరికి వచ్చి పోతురాజు లేచి అన్నదానం వేసి ఆడుతూ పాడుతూ ఇంత 2 బోనాలు ఎక్కిస్తాము. అమ్మవారి చల్లని దివ్వలకు అందరికీ భక్తులకు ఈ వాతావరణం అంతా వెండలు కొట్టి వానలు పడతాయి కాబట్టి ఆ కలుషితం అవుతుంది కాబట్టి సంవత్సరానికి ఒకసారి అమ్మవారు వస్తుంది అనమాట. ఆ వాతావరణం అంతా కలుషితం అవుతుంది కాబట్టి అమ్మవారు చల్లని దివ్వలు పెట్టుకొని మా పిల్లలు జల్లలు రాని కాపాడడానికి వస్తుంది. అమ్మవారు వచ్చినందుకు ఇంత బోనం చేస్తాము. ఆ పోతురాజులు వేసుకొని ఆనందంతో వీరంగంతో గావులు పట్టుకుంటా దయ్యాలను భూతాలను పారదల్లుకుంటా ఆ హీరోగోళ్ళ తిప్పుతుంటే ఉన్న దయ్యాల భూతాలు కామిని కమ్మకడి పిశాసులు పారి పన్నెళ్ళు అమలు పోతాయి కాబట్టి అందుకనే పోతురాజు చేస్తామన్నమాట. అమ్మవారి ఈ మువ్వల చప్పుళ్లతోని ఆ గలగల గంటలతోని ఆ దయ్యాల భూతాలు కానీ భయపడి వెళ్ళిపోతాయి అనమాట. అందుకనే పోతురాజు వస్తాడు అనమాట. అక్క ఆడ ఊకుంటుంది, ఈడ పోతురాజు ఊకుంటాడు, పొలిమేర కాసే పోతలు. అన్న, ఈరోజు భక్తులందరూ కూడా చాలా ఉత్సాహంగా అంగరంగ వైభవంగా చాలా ధూమ్ధామ్ తోటి బోనాలు ఇట్లా తీసుకొచ్చారు. అయితే పోతురాజుగా ప్రత్యేకంగా మీరు ఎటువంటి విన్యాసాలు వేసి ఎటువంటి పాటలు మీరు ఏమేమి చేస్తారు ఈరోజు ఇట్లాంటి రోజు? ఒగ్గు కళాకారుని అమ్మవారి పాటలు పాడతాము, అమ్మవారి సేవలు ఉంటాము, దేవుళ్ళ లగ్గాలు చేస్తాము, మహిళలు తీస్తాము. ఇక సంవత్సరానికి ఒకసారి అమ్మ పేరు మీద 2 సార్లు ఇస్తా పోతురాజు. ఒకటి గోలీపురలా, ఒకటి గోల్కొండలా. ఏడబడతాడు అయ్యా నేను అట్లా. కావున అమ్మవారు కృప ఉండాలని అమ్మవారి దగ్గరకు వచ్చి పోతురాజు చేస్తాం. మంచిగా అనిపిస్తుంది, ఆనందం అనిపిస్తుంది. అమ్మవారు చల్లని. అన్న, ఈ పోతురాజులు అంటే మీరేమన్నా వంశ పరంపరంగా వస్తుందా లేకుంటే ఎవరంటే వాళ్ళు వేయచ్చు? ఎట్లుంటది అసలు? ఎవరంటే వాళ్ళు వేయొద్దు, గురువులది ఒకటి ఉపదేశం ఉంటుంది. గురువు దగ్గరికి ఇప్పుడు మైక్ పట్టుకొని రావాలంటే ఎంత ట్రైనింగ్ ఉంటేనే వస్తాం. ఇది కూడా అంతే అనమాట. ఒక గురువు దగ్గరికి పోవాలి, ఆయన పాదాలు మొక్కి అన్నా ఇది వేయొచ్చా వేయొద్దా, ఏం దోషాలు ఉంటాయి, ఎట్లా చేస్తే మంచిగా ఉంటుంది, ఏం చేస్తే మంచిగా ఉంటుంది, ఎట్లా పడితే అట్లా చేస్తే వస్తుందా. ఇది కూడా అంతే అనమాట. ప్రతి ఒక్కరికి దోషం ఉంటుంది. ఇక రేపు దయ్యాలలాగా భూతాలలాగా ఏదో పసుపు రుద్దుకురా కుంకుమ రుద్దుకురా చేస్తారంటే కాదు. ఆ పోతురాజు అంటే దాని వాల్యూ తెలియదు, ఆ తల్లిదండ్రి తెలియదు, ఆ పోతురాజు తల్లిదండ్రి అంటే కూడా తెలియదు. అంత పిచ్చి పిచ్చిగా అవుతారు పోతురాజులు. దయ్యాలలాగా భూతాలలాగా ఇట్లా పండ్లు పెట్టుకొని పసుపు కుంకుమతోనే తయారవుతాను. పసుపు కుంకుమ చెంకి ఒకప్పుడు పసుపు కుంకుమనే, దాని తర్వాత చెంకి యాడ్ చేసినాం. అంతే, ఏమి యాడ్ చేయలేదు. చెంకి కాటిక కుంకుమ పసుపు ఉంటుండే అప్పుడు, కానీ ఇప్పుడు చెంకి యాడ్ చేసినాం. ఎందుకంటే ఒకటి గంభీరం ఉండాలి, ఆనందం అనిపించాలి చూసిన వాళ్ళకి. పోతురాజు విజయరాజు చెప్తుంది ఏంటంటే అమ్మవారికి రక్షణగా, అదే పాటు ఇక్కడ వచ్చే అందరి భక్తులకు కూడా మేము రక్షణ కల్పిస్తామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు ప్రభుత్వానికి కూడా ఒక అపీల్ చేస్తున్నారు. ఏంటంటే ఆ ప్రభుత్వం ఇక్కడ నిర్వహిస్తున్న కార్యక్రమాలన్నీ సౌకర్యాలన్నీ కూడా బాగున్నాయి, కానీ దాంతోపాటు అన్నదానం కూడా చేస్తే ఇక్కడ భక్తులకు మంచి సౌకర్యంగా ఉంటుందంటూ కూడా పోతురాజు తెలియజేస్తున్నారు. మరి కాసేపట్లో ఇక్కడ గుడి కూడా ముగించబోతున్నారు. భక్తుల రద్దీ కూడా ఇంకా అలాగనే కొనసాగుతుంది. అంటే సాయంత్రం 9 గంటలకు గుడి కూడా మూసేయబోతున్నట్టు కూడా వీళ్ళు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పరిశ్రమ.